యజ్ఞోపవీతము ఎవ్వరూ తయారు చెయ్యలేదు. సృష్టిలో ఒకరు తయారు చెయ్యవలసిన అవసరం లేకుండా ప్రజాపతి తనంత తాను ధరించి ఆవిర్భవించాడు. అంత గొప్పది. అది ఉంటే వాడు యజ్ఞం చెయ్యడానికి అధికారి అని గుర్తు. యజ్ఞం చేస్తే ఏమొస్తుంది లోకానికి అంటే భాగవతంలో చెప్తారు, నఖము చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరగు, గసవు మేసి ధేను గణము బ్రతుకు అంటారు. యజ్ఞం చేశారనుకోండి, దేవతలు ప్రీతి పొందుతారు. దేవతలు చాలా సంతోషించారని గుర్తు ఏమిటంటే బ్రహ్మాండమైనటువంటి వర్షం పడుతుంది. వర్షం పడింది అనుకోండి, దేవతలు తృప్తి చెందారని చెప్పలేము. బ్రహ్మాండమైన వర్షం పడింది అనుకోండి, దేవతలు తృప్తి చెందారని గుర్తు. అందుకే నఖము చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరగు. అంత పెద్ద వాన పడింది అనుకోండి, ఎక్కడెక్కడ చూసినా సరే పచ్చిగడ్డి దగ్గర నుంచి చెట్లు చామలు అన్నీ పెరుగుతాయి. అవన్నీ పెరిగితే 4 పాదములు కలిగినటువంటి ఆవులు, దూడలు, ఎద్దుల దగ్గర నుంచి మనుష్యులు అందరూ కూడా లోకము సస్యశ్యామలమై సంతోషంగా ఉంటారు. ఇంతటికీ కారణం ఏదంటే యజ్ఞము.